రామాపురం మన ఊరిలో కృష్ణయ్య రాజమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి కీర్తి, స్వాతి అనే ఇద్దరు కూతుర్లు ఉండేవారు. కృష్ణయ్య చాలా కష్టపడి కూలి పనులు చేసి పనిచేసినప్పటికీ వారి కూతురులను మాత్రం మంచిగా చదివించాలని అనుకుంటాడు. దానికి తగ్గట్టుగానే కీర్తి, స్వాతి కూడా చాలా కష్టపడి చదువుకునేవారు. ఇంతలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసి మంచి మార్కులతో ఇద్దరూ పాస్ అవుతారు. కానీ కృష్ణయ్య దగ్గర ఒక్కరిని మాత్రమే పట్నం వెళ్లి చదివించే స్తోమత ఉండేది. ఆ విషయమే తన పిల్లడితో చెప్పాలని అనుకుంటాడు. అంతో కీర్తి ఇలా అంటుంది. మరేం పర్వాలేదులే నాన్న, నేను మీ దగ్గరే ఉంటూ పక్కూర్లో ఉండే కాలేజీలో చదువుకుంటాను. స్వాతిని పట్నం పంపించి చదివిద్దాం. కీర్తి పక్కూర్లో ఉన్న కాలేజ్లు బాగా చదువుకుని చదువులో బాగా ముందుంటుంది. కానీ స్వాతి మాత్రం ఆ పట్నంలో ఇంగ్లీష్ మీడియం అర్థం కాక చదువులో చాలా వెనుకబడి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత స్వాతి సెలవులకని ఇంటికి వస్తుంది. అప్పుడే కీర్తి స్వాతి యొక్క మార్కుల గురించి ఇలా అడుగుతుంది. ఇది మార్క్స్ ఇంత తక్కువ వచ్చాయి, ఇది నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? నేను చేయమంటా కీర్తి, అక్కడంతా ఇంగ్లీష్లో ఉంది, నాకు అక్కడ ఏమీ అర్థం కావడం లేదు. అందుకే నేను ఇంకా అక్కడ చదవలేను, నాన్నకు చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు అలా చేస్తే నాన్న చాలా బాధపడతారు స్వాతి. అయితే నువ్వు ఒక పని చెయ్యి, అక్కడ చదువు మాత్రమే కాదు, పట్నంలో నువ్వు నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి. ఇంకోసారి అక్కడికి వెళ్ళినప్పుడు చదువు మీద మాత్రమే కాకుండా ఇంకేదైనా నీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ధ్యాస పెట్టు. నువ్వు దాంట్లో మంచిగా సక్సెస్ అయితే నాన్న చాలా సంతోషిస్తారు. అలా కీర్తి, స్వాతి ఇద్దరి సెలవులు ముగిశాయి. స్వాతి మరీ పట్నం వెళ్ళిపోతుంది. కానీ ఈసారి స్వాతి చదువులు మాత్రమే కాకుండా ఇంకేదైనా సాధించాలని పట్టుదలతో ఉండేది. అలా తను ఆలోచిస్తుండే ఒకరోజు స్వాతికి ఒక ప్రకటన కనిపించింది. చిన్న పిల్లలకు తెలుగు నేర్పేవారు కావలెను అని దాంట్లో ఉంది. అది చూసి స్వాతికి చాలా సంతోషం ఏర్పడింది. వెంటనే వాళ్ళని కలిసి వారితో మాట్లాడి అక్కడే ట్యూషన్ టీచర్గా జాయిన్ అయ్యింది. దాంతో స్వాతి రోజు కాలేజ్ ముగిసైత సాయంత్రం వేళల్లో ట్యూషన్ చెబుతూ అంతూ ఇంతో సంపాదిస్తూ ఉండేది. స్వాతి బాగా పిల్లలకి చెప్పడంతో అక్కడి వాళ్ళే అక్కడే ఉన్న స్కూల్లో ఒక మంచి టీచర్ జాబ్ ఇస్తారు. దాంతో స్వాతి మంచిగా జాబ్ చేసుకుంటూ సంపాదిస్తూ ఉండేవి. ఈ విషయాన్ని తన నాన్నతో ఎలాగైనా చెప్పాలని అనుకుంటూ ఉండేవి. అలాగే కీర్తి కూడా బాగా చదివి మంచిగా ఎగ్జామ్స్ రాసి అదే ఊర్లో ఉంటున్న స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతుంది. అదే సమయంలో తన నాన్నకి స్వాతి గురించి చెప్పాలని అనుకుంటుంది. సరిగ్గా అక్కడికి అప్పుడు వాళ్ళ నాన్నగారు వస్తారు. నాన్న, నేను స్వాతి గురించి మీకు ఒక విషయం చెప్పాలి నాన్న. చెప్పమ్మా. స్వాతి పట్నం వెళ్ళినప్పటి నుంచి ఇంగ్లీష్ అర్థం కాక చదువులో చాలా సతమతమవుతుంది. ఈ విషయమే మీ దగ్గర చెప్తామని అనుకుంది. కానీ పరీక్షలు అయ్యాక నేనే చెప్తామని ఆపాను. ఇంతలో అక్కడికి స్వాతి వస్తుంది. అది చూసి వాళ్ళ నాన్నగారు, అది ఎలా ఉన్నావమ్మా? నేనే నిన్ను పట్నంలో జాయిన్ చేసి చాలా తప్పు చేశాను. ఇప్పుడు చూడు, కీర్తి మంచిగా ఇక్కడ టీచర్ జాబ్ చేసుకుంటుంది. మరేం పర్వాలేదు నాన్న, నాకు మొదట్లో ఇంగ్లీష్ అర్థం కాకపోయినా అక్కడే ఉంటున్న చిన్న పిల్లలకి తెలుగు ట్యూషన్ చెబుతూ అక్కడే ఉన్న పెద్ద స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. ఈ విషయము మీ దగ్గర చెప్పడానికి వచ్చాను. అవును నాన్న, నాకు ఇంగ్లీష్ రాకపోయినా నేను ఇక్కడే ఉందామని ఎన్నోసార్లు మీ దగ్గర చెప్తామనుకున్నా కీర్తి మాత్రం ఆపి ఇంగ్లీష్ మాత్రమే లైఫ్ కాదని ఇంకేదైనా సాధించమని నన్ను ప్రోత్సహించి మళ్ళీ పట్నం పంపించింది. ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఎలానైనా సాధించవచ్చని నాకు నాతో ఒట్టుగా చెప్పింది. ఈ విషయమే మీ దగ్గర చెప్తామని ఎంతో సంతోషంతో వచ్చానమ్మ నాన్న. కృష్ణయ్య కష్టం వచ్చి సతమతమవుతున్నా నన్ను సంతోషంగా చూడాలనుకునే మీలాంటి కూతుర్లున్నంత వరకు నేను ఎప్పుడూ అదృష్టవంతుణ్ణి.